ఇవాళ మనం MT-15ని ఓవర్ రివ్యూ చేద్దాము. ఇది బైకు, ఇది మన బ్రో ఒకసారి ఇటు చూడు. ఇతను ఈ బైక్ తీసుకున్నాడు. MT-15 అనే ఇది 150 సెగ్మెంట్తో వస్తుంది. ఈ 150 సెగ్మెంట్లో ఇది ఒక సూపర్ బైక్ అని మనం చెప్పుకోవచ్చు. ఒకసారి మనం బండి ఓవర్ రివ్యూ చూద్దాం. ఇది ఫ్రంట్ పార్ట్ అండ్ ఇది ఒరిజినల్ కలర్గా మేము తీసుకున్నది వైట్ అండ్ బ్లాక్. కాకపోతే బ్రో తను మోడిఫికేషన్ చేయించుకుని స్టిక్కరింగ్ చేయించుకున్నాడు తనకి నచ్చిన కలర్లో. బేసికల్లీ తనకు బ్లూ అంటే ఇష్టం అంట, అందుకని బ్లూ స్టిక్కరింగ్ అను మ్యాచింగ్ కలరింగ్ సీట్ కవర్ వేయించాడు. అండ్ ఆల్సో కొంచెం దీని హెడ్ లైట్ కొంచెం చూడటానికి ఒక మనిషి హెడ్ లాగా ఉంటుందని తను కొంచెం స్టిక్కరింగ్ చేయించుకొని ఇది స్టిక్కరింగ్ అని చేయించుకోండి. ఒకసారి మీరు చూడవచ్చు. ఇది మీరు నైట్ పూట చూస్తే బాగా లైటింగ్ అది వస్తుంది. సో కమింగ్ టు మనం ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే ఇది 155 cc-తో వస్తుంది. ఈ 150 cc అనేది మనకి లైక్ అనదర్ బైక్స్లో చూసుకుంటే పల్సర్ 150 కావచ్చు, లేదంటే ఇంకొంచెం వేరే బళ్ళు అయినా కావచ్చు. వాటితో కంపేర్ చేసి ఇది 150 cc సెగ్మెంట్లో చాలా బెస్ట్ అని చెప్పవచ్చు మనం. ఇది 150 cc సెగ్మెంట్లో మనం ఒక గొప్ప గ్రేట్ బండి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంజిన్కి దీనికి ఒక స్పెషల్ ఫీచర్ ఉంది, అదే VVA టెక్నాలజీ. VVA టెక్నాలజీ అంటే మనకు VVA ఫుల్ ఫామ్ వచ్చేలోపు వేరియబుల్ వాల్యూ ఒకేషన్స్. అంటే ఇది మనకి ఒక డ్యూయల్ ఇంజిన్ లాగా వర్క్ చేస్తూ ఉంటుంది. మనకి మామూలుగా 150 సెగ్మెంట్లో ఓన్లీ మనకి ఒక 1 క్యామ్ ప్రొఫైలే వర్క్ చేస్తూ ఉంటుంది. కాకపోతే ఈ బండికి వచ్చేలోపు దీంట్లో 2 క్యామ్స్ యూజ్ చేశారు యమహా వాళ్ళు. 1 క్యామ్ వచ్చేలోపు మనకి అది లో RPM అన్న ఎఫిషియన్సీ ఎక్కువ వచ్చింది. లైక్ మనం తక్కువ స్పీడ్ వెళ్తున్నప్పుడు మైలేజ్ ఇవ్వటం, ఇంజిన్ పోగొనటం, రైడింగ్ మనకి బాగా అనుభవిస్తాము. రైడింగ్ ఫీచర్ని మనం అనుభవిస్తాము. సెకండ్ది వచ్చేలోపు అది హై RPM పవర్. ఇదేంటంటే మనం స్పీడ్ వెళ్ళేటప్పుడు ఇది సెకండ్ క్యామ్ ప్రొఫైల్ని యూజ్ చేసుకోండి. ఈ సెకండ్ క్యామ్ ప్రొఫైల్ ఏంటంటే ఆయిల్ని ఎక్కువ కన్జ్యూమ్ చేసుకొని మనకి మోర్ పవర్ అండ్ మోర్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది ఈ బైక్. సో అందుకనే నేను చెప్పింది 150 సెగ్మెంట్లో ఈ బైక్ చాలా బెస్ట్ అనేది. ఇది దాదాపు మనకి 200 cc లేదా 250 cc-తో పోటీ పడగలదు. సమ్టైమ్స్ ఇదే వాటిని చేయగలదు ఈ సెగ్మెంట్లో. ఎందుకంటే ఇది చాలామంది ఈ పవర్ఫుల్ బైక్, ఇది ఒక తక్కువ సీసీలో ఇది ఒక మంచి పవర్ఫుల్ బైక్ అని మనం చెప్పుకోవచ్చు. నేను ఇందాక చెప్పినట్టే 2 క్యామ్ ప్రొఫైల్స్ అంటే ఇది ఒక మనకు సింగిల్ ఇంజిన్ డబుల్ ఇంజిన్ లాగా వర్క్ చేస్తూ ఉంటుంది లోపల. సో అందుకని మనకి సమ్టైమ్స్ ఇది చిన్నగా లో స్పీడ్ వెళ్తున్నప్పుడు హై మైలేజ్, హై స్పీడ్ వెళ్తున్నప్పుడు తక్కువ మైలేజ్ అండ్ ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. మనకి కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నట్టు కంపెనీ వాళ్ళు దీని మైలేజ్ 40 to 45 క్లెయిమ్ చేస్తున్నారు. కాకపోతే కొంతమంది యూజర్స్ యూజ్ చేసిన వాళ్ళు ఏంటంటే మనం తక్కువ స్పీడ్తో 60 to 70 మధ్యలో స్పీడ్ మనం రన్ చేస్తున్నప్పుడు ఇది దాదాపు 45 to 50 ఈజీగా మైలేజ్ ఇస్తుంది అంటున్నారు. మన ప్రో కూడా ఒకసారి టెస్ట్ చేస్తే దీనికి దాదాపు 48 క్లెయిమ్ చేశాను అని చెప్పగలిగాడు. కమింగ్ టు దీని హై స్పీడ్ వచ్చేలోపు 135 to 140 మనం చేయవచ్చు దీన్ని. అంటే మన బ్రో ఒకసారి దీన్ని వెళ్ళినప్పుడు దాదాపు 130 స్పీడ్ చూశాడంట వెళ్తాము. అండ్ ఆల్సో మనం కూడా దాని గురించి కూడా ఒకసారి ఓవర్ రివ్యూ ఇద్దాము, స్పీడ్ టెస్ట్ చేద్దాము, మళ్ళీ టెస్ట్ చేద్దాం అప్కమింగ్ వీడియోస్లో. సో ఇప్పుడు మనం ఈ బండి యొక్క సౌండ్ని ఇంజిన్ సౌండ్ విందాము. బ్రో ఒకసారి ఇంజిన్ సౌండ్ స్టార్ట్ చేస్తారు, ఒక్క నిమిషం ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేయండి. ఇది మనకి స్పీడోమీటర్ వచ్చేలోపు ఇట్లా ఉంటుంది. ఓకే ఒకసారి స్టార్ట్ చేయండి. ఇంకొకసారి అండి. మనకి ఇంజిన్ సౌండ్ వచ్చేలోపు ఇట్లా ఉండదు. లైక్ మనం మ్యాక్సిమం ఇంకా
స్పోర్ట్స్ బైక్ సౌండు 200cc 250cc ఆ సౌండ్ లాగానే వస్తుంది మనకి. కాకపోతే మనకి కొంచెం 150cc కంపేర్ చేస్తే ఈ బండిని కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. నేను మెయింటెనెన్స్ ఎక్కువ ఎందుకు ఉంటుంది అంటే దీనికి సపరేట్గా కూలెంట్ ఆయిల్ అని ఇస్తారు. కింద మీకు అవపడుతుందా ఆ బ్రష్ లాగా ఉన్నది, అది కూలెంట్ ఆయిల్. అది హెయిర్ ఫిల్టరింగ్ చేస్తూ ఉంటుంది. అదేంటంటే మనం దీనికి సపరేట్గా కూలెంట్ ఆయిల్ బైక్కి కూలెంట్ ఆయిల్ మనం పోసుకోవాలా. మిగతా బళ్ళలో 150cc బళ్ళలో ఉంటే వీటికి కూలెంట్ అవసరం లేదు వేరే బళ్ళకి. ఎందుకంటే దానికి ఇంజిన్ ఆయిలే మనకి కూలెంట్ ఆయిల్ లాగా పర్ఫామ్ చేస్తుంది. కాకపోతే ఈ బండికి వచ్చేలోపు మనం సపరేట్గా కూలెంట్ ఆయిల్ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలా. మనకి ఇంజిన్ ఆయిల్ ఎప్పుడు చేంజ్ చేస్తామో అప్పుడు చూసి మనకి కూలెంట్ ఆయిల్ కూడా చేంజ్ చేసుకోవాలా. ఈ బాటిల్ వచ్చేలోపు మనకి ఇక్కడ కూలెంట్ ఆయిల్ స్టోర్ అవుతూ ఉంటుంది. అండ్ మనకి ఇట్లా ఇంజన్లో మనకి ఈ కూలెంట్ ఆయిల్ అనేది ఈ ఇంజన్లోకి వెళ్ళి ఇంజన్ని హీట్ కాకుండా చూస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడికి వచ్చేలోపు ఆయిల్ ఫిల్టర్ అయ్యి ఇక్కడ కూలింగ్ అయ్యి లోపలికి వెళ్తూ ఉంటుంది. దీనికి డ్యూయల్ డిస్క్ వచ్చేసింది. దీనికి వెనకాల డిస్క్, ఇది వెనకాల ఓవర్ రివ్యూ. అండ్ ముందు వచ్చేలోపు ఈ బండి డబల్ డిస్క్తో వస్తుంది. సో ఇది మనకి ఫ్రంట్ ఎల్ఈడి లైట్తో వస్తుంది. లైటింగ్ వేసినప్పుడు బండి ఇట్లా ఉంటుంది ఓవర్ రివ్యూ. ఓకే, నేను ఫైనల్గా మీకు తమ్మేల్లో చెప్పినట్టు ఈ బండి మనం కొనవచ్చా లేదా. మేము కొన్నప్పుడు ఇది బిఫోర్ జిఎస్టీ ఉన్నప్పుడు, బిఫోర్ జిఎస్టీ లేనప్పుడు తగ్గలేనప్పుడు తీసుకున్నాము. అప్పుడు మాకు ఈ బండి దాదాపు 2,20,000 అట్లా ఉంది. కానీ మేము 2,15,000కి బండి తీసుకున్నాము. కానీ ఇప్పుడు జిఎస్టీ తగ్గేలోపు మనకి ఇదే బండి మనకి ఆన్ రోడ్ ప్రైస్ 2,03,000కి అట్లా వస్తుంది. కాకపోతే మన షోరూమ్కి వెళ్తే దాదాపు 5,000 to 10,000 తగ్గేసి మనకి 1,90,000కి అట్లానే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి జిఎస్టీ తగ్గడం వల్ల. సో నేను ఇప్పుడు మీకు ఫైనల్గా చెప్పినట్టు తమ్మేల్లో చూపించినట్టు అసలు ఈ బండి కొనొచ్చా లేదా అని చెప్పడానికి నేను ఫుల్ క్లారిఫికేషన్ ఇస్తాను. నా దృష్టిలో అయితే 150cc సెగ్మెంట్లో ఇది ఒక బెస్ట్ బండి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాకపోతే కంపేర్ టు వేరే బండితో కంపేర్ చేస్తే కొంచెం మనీ పరంగా 20,000 to 30,000 ఇదే అయ్యి ఉండిద్ది. దాని మూలంగా మనం ఇది కొంచెం స్పోర్ట్స్ బండి లుక్లో మనం చూస్తాము. దీని రైడింగ్ కెపాసిటీ బాగుండిద్ది. అదొకటి, దీని రైడింగ్ సిట్టింగ్ మనం చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది లాంగ్ రైడ్కి ఈ బండి చాలా వెహికల్ బాగా యూజ్ అవుతుంది. లైక్ మనం దీని మీద కూర్చున్నప్పుడు జస్ట్ మనం ఒక చైర్లో కూర్చొని ఉంటాము, అదే ఫీల్ వస్తుంది. దీని మీద మనం ఎంత దూరం పోయినా మనకి ఇసుగు రాదు, బ్యాక్ పెయిన్ అంటూ రాదు. జస్ట్ మన ఇంట్లో మన జస్ట్ చైర్లో కూర్చున్నట్టే ఫీలింగ్ కలుగుతుంది. ఆ రైడింగ్ ఫీలింగ్ మాత్రం నేను డ్రైవ్ చేశాను, చాలా బాగుంటుంది ఇది. సో నేను చెప్పగలిగింది ఏంటంటే మీరు 150cc బండిని చూస్తున్నారు, మంచి మైలేజ్ పరంగా రావాలా, స్పీడ్కి వెళ్ళాలా, బండి చూడటానికి స్పోర్ట్స్ బండి లాగా కావాలా అనుకున్న వాళ్ళకి నేను ఈ బండి సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే దీంట్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. 150cc సెగ్మెంట్లో ఇది చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఇది జస్ట్ 2% మాత్రమే దీన్ని రైడ్ చేయగలరు. లేదంటే మహా అయితే పర్సనాలిటీ తక్కువ ఉన్న పర్సన్స్ అయితే 2-3 కూర్చోగలరు. సో అంతే. బట్ నేను ఫ్యామిలీ పరంగా అయితే నేను దీన్ని సపోర్ట్ చేయను. ఎందుకంటే ఇది ఫ్యామిలీకి సూట్ అవ్వదు బైక్. జస్ట్ ఫర్ ద స్టూడెంట్స్ అండ్ యంగ్ యూత్ పర్సన్స్ ఓన్లీ ఇది. సో ఫైనల్గా నేను డిసైడ్ అయిందంటే నాకైతే ఈ బండి చాలా నచ్చింది. నేనైతే 150cc సెగ్మెంట్లో మీరు తక్కువ బడ్జెట్లో, అంటే మనకి బయట 150 సెగ్మెంట్ పల్సర్లు కానీ అయ్యాయని కూడా దాదాపు 1,30,000 1,40,000కి వస్తున్నాయి. కాదంటే ఇంకొక 30,000 to 40,000 మనకి కాదనుకుంటే మనం ఒక బెస్ట్ బండి తీసుకోగలిగాము అన్న ఫీలింగ్ మనకు వస్తుంది. లైక్ అది నేను చెప్పగలను. ఎందుకంటే మనకి డూక్ కూడా ఈ మధ్య 160cc సెగ్మెంట్ వచ్చింది. కాకపోతే అది కూడా దీని మీద కొంచెం ప్రైస్ ఎక్కువ ఉండిద్ది. కాకపోతే ఇది డూక్తో పర్ఫామ్ చేయగలదు. అండ్ KTM 200 కానీ, లేదంటే NS 200 కానీ, లేదంటే పల్సర్ 220 కానీ వీటితో ఈజీగా అది చేయగలదు. అందుకని నేను చెప్తున్నా ఇది ఒక బెస్ట్ బైక్ ఫర్ ఇన్ 150cc సెగ్మెంట్. యా, థ్యాంక్ యూ.